తమ్ముడు, మన ఊరు విశేషాలు ఏంటి? అన్ని బాగున్నాయన్నా. మీరు చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చారు. అమెరికా ఎలా ఉంది? అమెరికాకే తమ్ముడు, బానే ఉంది. నాన్న చచ్చిపోయి పొలం అమ్మేసి అప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడే రావడం. పొలం అంటే గుర్తొచ్చిందనే, మీరు అమ్మేసిన పొలం ఇక్కడ మన దగ్గరలోనే ఉంది, వెళ్దాం ఒకసారి. చాలా బాగా గుర్తు చేసావురా, నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్నా. వెళ్దాం పద. అన్నయ్య వచ్చేసాం, ఇదిగోండి మీ పొలం. ఏంట్రా ఎట్లయిపోయింది? అదిగోండి, అదే అన్న మన పొలం. మీరు అమ్మేశారు కదన్నా, మీరు అమ్మేసిన ఆయన కౌలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన కింద. అదిగోన్న కుర్రోడు. బాబు, ఏంటి అలా ఉన్నావు? రాత్రి నాన్న చేతికి వచ్చిన పంట చేయి జారిపోయిందని చాలా బాధ. బతకడం అయితే బతికెళ్ళాము. అవునా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు బాబు. సరే, ఇంటికి వెళ్దాం పద బాబు. బాబు, మీకు అప్పులు ఏమన్నా ఉన్నాయా? అప్పులేని బాబు, ప్రతి రైతుకి అప్పులే ఆస్తులు. ఊరంతా అప్పులే బాబు. నమస్తే అండి. అంతకుముందు మా నాన్నగారు అమ్మేసిన పొలాన్ని మీరు ఇప్పుడు కౌలు చేస్తున్నారండి. మీకు ఇలా అయిందని చూస్తాకు వచ్చామండి. అవునా? పొలాన్ని నమ్ముకున్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే బాబు. బాబు, నాకు తోచిన సాయాన్ని ఇస్తున్నాను. వద్దు బాబు, మీరెవరో నాకు తెలియదు. అప్పులున్న మాట వాస్తవమే. ఏ రైతైనా పొలాన్ని సొంత బిడ్డలా చూసుకుంటారు బాబు. దానికి ఏదైనా అయితే తట్టుకోలేము. అవి బాగుంటే చాలు బాబు. కష్టాన్ని నమ్ముకుంటాం కానీ ఎవరి డబ్బులు ఆశించం బాబు. వద్దు బాబు. మీ ఆత్మాభిమానం మాకు తెలుసండి బాబు. ఒకసారి మీ ఆత్మాభిమానం మాకు తెలుసు. నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు. ఇది 5 లక్షల చెక్కు బ్యాంకులో వేసుకుని ఉంచుకోండి ప్లీజ్. వద్దు అన్నా, మీరు ఎంతో మంచి పని చేశారన్నా. ఆ క్షణం నాకు కళ్ళ నుంచి ఏదో తెలియని ఆనందం వచ్చిందన్నా. నాకు నా పాత రోజులు గుర్తుకొచ్చినాయి తమ్ముడు. నాన్న వ్యవసాయంలో ఎంత కష్టపడేవాడో తెలుసు. నాన్న చచ్చిపోయే ముందు పొలం అమ్మేశాడు కదా, ఆ డబ్బులతో నేను అమెరికా వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకున్నాను. ఎంతో కొంత చారిటీలు చేస్తూనే ఉంటాం, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ. అనాథ శరణాలయాలకి, ఎవరన్నా చదువుకునే వాళ్ళకి చదువిస్తానికి అలా చేస్తూ ఉంటాం. మాకు రైతు ఎప్పుడు గుర్తురాలేదు తమ్ముడు. వీళ్ళని చూడంగానే ఎందుకో తెలియని ఫీలింగ్ వచ్చింది తమ్ముడు. అందుకే ఇలా ఇచ్చాను. రైతే దేశానికి వెనుముక అని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. కానీ ప్రస్తుతం రైతు పరిస్థితి ఎట్లా ఉందనేసరికి చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ స్తోమతకి తగినట్టు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా రైతు బతుకుతాడు, దేశం అభివృద్ధి చెందుతుంది.